అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన వంటింట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే వందలాది రోగాలను ఎలా నయం చేయవచ్చో ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం. ఆకుకూరల అద్భుత ప్రయోజనాలు. తోటకూర. ఆకుకూరల్లో తోటకూరను రాజు అని అంటారు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు దీనిని తప్పక తీసుకోవాలి. పాలకూర. ఇందులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మెంతికూర. డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇది ఒక వరం. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మునగాకు. దాదాపు 300 రోగాలను నయం చేసే శక్తి ఒక మునగాకుకే ఉంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. పొన్నగంటి కూర తింటే కళ్ళకు చాలా మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. వంటింటి చిట్కాలు. దగ్గు, జలుబు ఉన్నప్పుడు వేడి పాలల్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అజీర్తి మరియు గ్యాస్. వాములో చిటికెడు ఉప్పు కలిపి నమలడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు మాయమవుతాయి. పంటి నొప్పి ఉన్నవారు ఒక లవంగాన్ని ఉంచుకుంటే నొప్పి వెంటనే తగ్గుతుంది. తలనొప్పి. అలసట వల్ల వచ్చే తలనొప్పికి అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. వాంతులు మరియు వికారం. ఉన్నట్టుండి వాంతులవుతుంటే 2 యాలకులను నోట్లో వేసుకుని నమలండి. కూరగాయలు ఆరోగ్య రహస్యాలు. క్యారెట్. పిల్లలకు ప్రతిరోజు క్యారెట్ ఇస్తే వారి కంటి చూపు మెరుగుపడుతుంది. వంకాయ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటా. ఇందులో ఉండే లైకోపిన్ క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. సొరకాయ. అధిక బరువుతో బాధపడేవారు సొరకాయను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. బీట్రూట్. రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తింటే రక్తం బాగా పడుతుంది. ఉసిరికాయ. ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఉసిరికాయను తింటే జుట్టు తెల్లబడదు మరియు ముఖంపై ముడతలు రావు. పాదాల పగుళ్ళు. కొబ్బరి నూనెలో పసుపు కలిపి పాదాలకు రాస్తే పగుళ్ళు త్వరగా తగ్గిపోతాయి. జుట్టు రాలడం. మెంతులను నానబెట్టి పేస్ట్లా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. నెలసరి సమస్యలు. మహిళలు నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకుంటే నెలసరి సమస్యలు దరిచేరవు. బీపీ అదుపులోకి రావడం కోసం ప్రతిరోజు ఒక వెల్లుల్లి రెమ్మ తింటే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యమైన సూచనలు. భోజనం చేసిన వెంటనే అరటిపండు తినకూడదు. ఇది ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీయవచ్చు. ఫ్రిడ్జ్లోని చల్లని నీరు తాగడం వల్ల గుండె బలహీనపడుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం ఎంతో శ్రేయస్కరం. భోజనం తర్వాత 10 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చూశారుగా, ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద నియమాలను పాటిస్తూ మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.